ఒకరోజు మదర్ ట్రెరీసా తన కాన్వెంట్లో, మీకు తెలుసు మదర్ ట్రెరీసా హౌస్ ఎలా ఉంది. ఎవరైనా వెళ్ళారా మదర్ ట్రెరీసా కాన్వెంట్స్కి? మదర్ ట్రెరీసా హౌస్కి ఎవరైనా వెళ్ళారా? చాలామంది వెళ్ళలేదు. మదర్ ట్రెరీసా కాన్వెంట్ చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. పెద్ద పెద్ద వస్తువులతోటి లేకపోతే ఉన్నత ఫర్నిచర్ తోటి వాళ్ళ కాన్వెంట్ ఉండదు. చాలా మంది పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర. ఎవరెవరు మంచిగా ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, అంటే వాళ్ళకి సరిగా మాట్లాడకపోవటం, సరిగా నడవకపోవటం, సరిగా చూడకపోవటం, అటువంటి పిల్లలు చాలా మంది కూడా మదర్ ట్రెరీసా కాన్వెంట్లో ఉంటారు. ఉంటే సరిపోతుందా? వాళ్ళకి భోజనం పెట్టాలి కదా, వాళ్ళకి చూసుకోవాలి కదా. అయితే ఒకరోజు ఏమైంది, కిచెన్లో వెళ్ళి చూస్తే చాలా వందల మంది పిల్లలు ఉన్నారు. పెద్ద కాన్వెంట్, వందల మంది పిల్లలు. మరి ఆ వందల మంది పిల్లలకి ఆ సమయంలో వాళ్ళ దగ్గర భోజనం లేదంట. సరిగా అది అన్నం చేయడానికి బియ్యము, తర్వాత వేరే వస్తువులు వాళ్ళ దగ్గర లేదు. కొద్దిగా వాళ్ళ దగ్గర ఉంది. అప్పుడు మదర్ ట్రెరీసా ఏమీ కూడా భయపడలేదు. మనం ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఏదైనా కొంచెం తగ్గిపోతే టెన్షన్ అయిపోతారు అందరూ. అయ్యా అది లేదు మన దగ్గర, ఇప్పుడే ఇమ్మీడియట్గా తేవాలనేసి అందరూ కూడా టెన్షన్ అవుతూ ఉంటారు. కానీ మదర్ ట్రెరీసా ఇంతమంది పిల్లలు ఉన్నారు, 100 మంది పిల్లలు పైన అక్కడ కాన్వెంట్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ భోజన సమయం అవుతుంది. మరి భోజనం మాత్రం తయారవ్వట్లేదు కిచెన్లో. అప్పుడు అదే ఒక కిచెన్లో పనిచేసే సిస్టర్ వచ్చి చెప్పింది మదర్ ట్రెరీసా, అమ్మా ఇలా భోజనం లేదు, ఇంట్లో వస్తువులు అయిపోయింది, భోజనం సమయం అవుతుంది, పిల్లలకి భోజనం పెట్టాలి. అప్పుడు మదర్ ట్రెరీసా వెళ్ళి జస్ట్ దివ్యమందసం ముందు కూర్చొని ఆమె పరలోక ప్రార్థన చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థననై కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్న, దేవా ఇంతమంది పిల్లలని, వాళ్ళ యొక్క బాధ్యతని మీరు నాకు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి భోజనం పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదు, భోజనం లేదు. మీరే మాకు భోజనాన్ని సమకూర్చండి, మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకివ్వండి అని ఆ పరలోక ప్రార్థనని గట్టి విశ్వాసంతో మదర్ ట్రెరీసా ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు గట్టిగా, గట్టి విశ్వాసంతో ఆ మదర్ ట్రెరీసా ప్రార్థన చేస్తున్నారు. భోజన సమయం అయిపోయింది. సిస్టర్ చెప్పారు, మదర్ ట్రెరీసా చెప్పారు, పిల్లల్ని డైనింగ్ హాల్కి తీసుకుని వెళ్ళండి, ప్రభు భోజనాన్ని సమకూరుస్తారు, మనకి తీసుకుని వెళ్ళండి. అందరూ భోజన గదిలో కూర్చున్నారు. పిల్లలందరూ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ ద డైనింగ్ హాల్. అప్పుడు ఇంటి బయట గంట మోగింది. ఇదిగో మేము ఒక ఫంక్షన్ చేస్తున్నాము, చాలా వర్షం వల్ల చాలా మంది ఫంక్షన్కి రాలేకపోయారు. ఇదిగో ఈ భోజనం మిగిలిపోయింది, దీన్ని పడేయడం మాకు ఇష్టం లేదు, మీ పిల్లలకి ఇవ్వడానికి భోజనం ఇక్కడ తయారుంది అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నేర్పించాడు కదా, మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకివ్వండి అని. చూడండి మదర్ ట్రెరీసా గట్టి విశ్వాసంతో ప్రార్థించారు. దేవుని బిడ్డలారా, అంతమంది పిల్లల్ని చూసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళకి సమయానికి భోజనం ఇవ్వాలి, భోజనం తర్వాత టాబ్లెట్ ఇవ్వాలి. మరి కొంచెం లేట్ అయినా కొంతమంది మానసికంగా వాళ్ళు ఆరోగ్యంగా లేరు, టాబ్లెట్ ఇవ్వకపోతే వాళ్ళు గొడవ చేస్తూ అరుస్తూ అలా ఉంటారు. ఎందుకంటే నేను వెళ్ళాను చాలాసార్లు ఆ మదర్ ట్రెరీసా కాన్వెంట్ పూజ చేయడానికి. అక్కడ వెళ్ళినప్పుడు నేను చూశాను ఎంత ఇబ్బందో ఆ పిల్లల్ని చూసుకోవటం. కొన్నిసార్లు సిస్టర్స్ని కూడా ఆ పిల్లలు తెలియకుండా కొట్టేస్తారు.
తలపైన వాళ్ళ జుట్టు కట్టి లాగేస్తారు. అంత మానసికంగా వాళ్ళు ఆరోగ్యంగా లేనటువంటి పిల్లలు. అటువంటి పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టం. మరి భోజనం ఇవ్వని సమయంలో వాళ్ళు ఇంకా ఆకలితో ఇంకా గొడవ చేస్తారు. అటువంటి సమయంలో మన చేసా ఏమి కూడా కలత చెందలేదు, భయపడలేదు, బాధపడలేదు. ప్రభువుపైనే తన భారాన్ని మోసి దివ్య మందస్సన్నిధిలో కూర్చొని ఆమె ప్రార్థించింది. అంతే పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనకి అంత అత్యున్నత శక్తి ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. మరి అటువంటి ప్రార్థనని మనం ఎట్లా చేస్తున్నాం? కొన్నిసార్లు వస్తాము, కూర్చుంటాము, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు పరలోక ప్రార్థన. అది కాదు ప్రార్థన చేయడం. ఏదో బై హార్ట్ చిన్నప్పుడు క్యాటగిజం క్లాస్లో ఆ ప్రార్థన నేర్పించారు. ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన ఆషామాష కాదు దేవుని బిడ్డలారా. దుష్ట ఆత్మలు భయపడతాయి పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు. అనారోగ్యం తొలగిపోతుంది పరలోక ప్రార్థన చేసేటప్పుడు. పాపం మన్నింపు మనపైకి వస్తుంది పరలోక ప్రార్థన చేసేటప్పుడు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పరలోక ప్రార్థనలో ఏమి ఉంది. పరలోక ప్రార్థనలో ఇట్స్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 2 విధాలుగా దానిని డివైడ్ చేశారు. మొట్టమొదటిగా ఒక పార్ట్ అంతా కూడా దేవునికి సంబంధించింది. నీ నామము పవిత్రపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక అనేసి దేవుని గురించి అది ఒక పార్ట్గా డివైడ్ అయింది. ఇంకొక పార్ట్లో దేవా మాకు కావలసిన భోజనాన్ని, మాకు కావలసిన అనుదిన ఆరోగ్యాన్ని, శోధనలో పడిపోకుండా, దుష్ట ఆత్మ చేతులు పడిపోకుండా, అన్ని ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడనని ప్రభుని మనం వేడుకుంటున్నాం. మన కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. అంత శక్తి గల ప్రార్థన పరలోక ప్రార్థన. మొట్టమొదటిగా ఏంటిది? ప్రభువా పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న తండ్రి, నా తండ్రి నీ తండ్రి కాదు, మన తండ్రి. మనమందరము ఒకే దేవుణ్ణి, ఒకే తండ్రిని ఆరాధిస్తున్నాం. మనమందరము ఆయన పిల్లలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మా తండ్రి అని చెప్పట్లేదు. పరలోకమందున్న మన తండ్రి, మన అందరి తండ్రి ఆయన. మీకు సపరేట్ తండ్రి, నాకు ఒక సపరేట్ తండ్రి, మీకు ఒక సపరేట్ తండ్రి, అలా కాదు. పరలోకమందున్న మా తండ్రి, మన అందరి తండ్రి అనేసి ప్రభు నేర్పిస్తున్నాడు. అంటే మీరందరూ ఒక కుటుంబానికి చెందినటువంటి పిల్లలు. మీ ఇంటి పేరు ఏదైనా, మీ కుటుంబ పరిస్థితి ఏదైనా, మీ ఊరి ఎక్కడైనా, మీరు మాట్లాడే భాష ఏదైనా, మీరు చేసే పని ఏదైనా పర్వాలేదు, మీరందరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే పరలోకమందు ఉన్న ఆ తండ్రి మన తండ్రి. పేదరికంలో ఉన్న, ధనవంతుల స్థితిలో ఉన్న, పెద్ద ఇంటిలో ఉన్న, పేద ఇంటిలో ఉన్న, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, యవనస్తులైనా, ఎవరైనా, ఏ ఇంటి పేరైనా, నేనందరము ఒక్క తండ్రి పిల్లలము. అదే పరలోకమందున మా తండ్రి అని ప్రభు నేర్పిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ నామము పవిత్రపరచబడునుగాక. దేవుని నామము అత్యంత పవిత్రమైనటువంటి నామము. ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని పేరిట మనం ఎట్లా అబద్ధాలు ఆడతాం. కొన్నిసార్లు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుతున్నాం మనము. అటువంటి వారికి అదేంటిది? పవిత్ర ఆత్మకు వ్యతిరేకంగా చేసేటటువంటి తప్పు అది. దేవుని నామాన్ని వ్యతిరేకంగా, దేవుని నామాన్ని అన్నెసెసరీగా వాడటం. గాడ్ ప్రామిస్, నేను ఇది చేయలేదు, దేవుని ఒట్టు, ఇది నేను ముట్టుకోలేదు. ఎన్ని అబద్ధాలు దేవుని నామాన్ని వ్యర్థంగా పలుకుతున్నా ప్రేమ దేవుని బిడ్డలారా. అటువంటి వారికి పాపం మన్నింపు ఉండదు. అదే పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా చేసే తప్పిదాలు. దేవుని నామాన్ని వ్యర్థంగా మనం పలకవచ్చు. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో అది
ఆ యొక్క యూదువులు దేవుని పేరు పిలవటానికి వాళ్ళు భయపడతారు. దేవుని పేరు పెట్టి ఆయన పేరు యెహోవా అని పిలువరు వాళ్ళు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వంతర్యామి అని పెద్ద పెద్ద పేర్లతోటి వాళ్ళ తల మూసుకొని కిందికి వంగి తల వంచి ఆయనను పిలిచేవారు. అంతగా పవిత్రమైనటువంటి దేవుని పేరు. ఆ పేరు చెప్పాలంటే భయపడేవారు. కానీ మనం ఏ విధంగా ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని పేరుని ఎన్నిసార్లు వ్యర్థంగా మాట్లాడుతున్నాము, ఎన్నిసార్లు ఆ పేరును తీరుస్తున్నాము. మనం అత్యంత శక్తి గల నామము దేవుని నామం. దేవుని తెల్లారా ఆయన నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. పవిత్రమైనటువంటి నామము, ప్రపంచంలో అన్ని పేర్ల కంటే ఘనమైనటువంటి నామము యేసయ్య నామము. కావున ఆ పేరుకి తగిన మర్యాదను, తగిన గౌరవాన్ని మనమందరము ఇవ్వాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, తర్వాత ఏంటి? నీ రాజ్యము ఈ లోకంలో రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా జనాలు? నాకు సప్పుడే వినపడట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము హల్లెలూయా చెప్పినప్పుడు రీసౌండ్ రావాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోకంలో దూతలు ఆయన స్తుతించే విధానము మనకు తెలియదు. అత్యంత మహిమ అని స్తుతులు పాడుతూ ప్రభు నామాన్ని ఎల్లప్పుడూ అనుసరిస్తారు. ఆయన రాజ్యము ఈ లోకంలో రావాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరి రాజ్యం నడుస్తుంది? కొన్నిసార్లు భార్య రాజ్యాంగంలో నడుస్తుంది, కొన్నిసార్లు భర్త చెప్పిందే ఇంట్లో జరగాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ రోజంతా గొడవ ఇంట్లో. ఎందుకంటే నా రాజ్యం జరగాలి, నీ రాజ్యం జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నాడు, నీ రాజ్యం ఇక్కడ రావాలయ్యా. దేవుని రాజ్యం మన కుటుంబంలో ఉండాలి, మన 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 శ్రీసభలో ఉండాలి, మన ఊరిలో ఉండాలి, మన మనసులో దేవుని రాజ్యము ఏలాంటి దేవుని బిడ్డలారా. నీ రాజ్యమో నా రాజ్యమో లేకపోతే ఎవరైనా రాజ్యము కాదు. ఎంత పెద్ద పెద్ద రాజులు వచ్చారు. పెద్ద పెద్ద ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు ఆయనని. పెద్ద రాజు, ప్రపంచాన్ని గెలిచినటువంటి ఒక గొప్ప రాజు. ఎక్కడ? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను చనిపోయినప్పుడు నా 2 చేతులు బయట పెట్టి నన్ను ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి కాఫిన్, ఆ మంచి బాక్స్ లో పెట్టి నా శరీరాన్ని, నా యొక్క దేహాన్ని ఎవరు మోయాలంట? డాక్టర్స్, పెద్ద పెద్ద వైద్యులు నా శరీరాన్ని మోయాలి. ఏంటిది ఆ సందేశం? ఇదిగో ప్రపంచాన్ని శాసించాను, ప్రపంచాన్ని గెలిచాను, ఇదిగో పెద్ద పెద్ద వస్తువులను నేను అనుభవించాను, ఇదిగో డాక్టర్స్ నా శరీరాన్ని మోస్తున్నారు, నేను ఏది తీసుకుని పోవట్లేదు, అంత వృధా, అంత పోయింది. ప్రభు రాజ్యం నెరవేరాలి. చూడండి, ఇంత పెద్ద రాజులు కూడా పరిపాలించారు, కానీ ఏమైంది? ఏ రాజు కూడా మెలగట్లేదు. ఇప్పుడు ఉండే అందరూ కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సి. అన్ని రాజ్యాలకి ఒక అంతం ఉంటుంది. కొన్నిసార్లు ఒక గవర్నమెంట్ పరిపాలన ఉంటుంది. కొన్ని రోజులు కలిసిన తర్వాత ఆ రాజ్యం అనేది అంతైపోయి ఇంకొక రాజ్యం, ఇంకొక పొలిటీషియన్స్ వస్తారు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తారు. అన్ని రాజ్యాలకి అంతం ఉంటుంది, కానీ దేవుని రాజ్యానికి అంతమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనము ఏ రాజ్యం కోసం ప్రాకులాడాలి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఈ భూమి పైన మన ఇంట్లో పరిపాలించాలి. దేవుడు మన కుటుంబానికి ఒక రాజుగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాం కదా, మీ రాజ్యం వచ్చిన కాక అని. ఎప్పుడైనా దాని అర్థం తెలుసుకున్నామా? తెలుసుకోలేదు. చూడండి, దేవుని రాజ్యం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూలోకమందు కూడా అట్లాగే నెరవేర్చాలి. దేవా, శాంతితో మా కుటుంబం నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, నీతితో, నిజాయితో, మంచితనంతో మా కుటుంబం ఉండాలని అటువంటి ప్రార్థన చేయాలి. అది దేవుని రాజ్యం. ప్రేమ దేవుని బిడ్డలారా,
Give us today our daily bread. మా అనుదిన ఆహారాన్ని మాకు ఇవ్వండి. కష్టపడుతున్నారు కదా, పొద్దున్న నుండి అందరూ పొద్దున లేచి పొలానికి వెళ్ళి నాటు వేసి అన్ని నీళ్లు పెట్టి ఎంత పని చేస్తున్నారు. ఆ పొలం సరిగా పండకపోతే ఏమవుతుంది? నాటికి కావలసిన ఆహారం మనకుంటుందా? ప్రార్థన చేయండి. నాటు వేసేటప్పుడు దేవా మాకు కావలసిన ఆహారాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. దేవా ఈ పంట మంచిగా పండేలాగా ఆశీర్వదించండి తండ్రి. దేవా ఈ భూమిని ఆశీర్వదించండి, ఈ పొలాన్ని దీవించండి, మేము వేస్తున్నటువంటి నాటుని ఆశీర్వదించండి. ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మనం చేస్తాం, అన్నీ అవుతుంది. ఒకవేళ కనుక పొలం పండకపోతే అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. అందుకే ప్రార్థన చేయాలి, మాకు కావలసిన ఆహారాన్ని మాకు ఇవ్వండి. కొన్నిసార్లు ఎంతో భోజనము మన ఇంట్లో ఉంటుంది, కానీ దానిని మనం తినలేము. ఎందుకంటే డయాబెటిక్స్ ఉంటుంది, ఏదో కొలెస్ట్రాల్ ఉంటుంది, వేరే వేరే అనారోగ్యం ఉంటుంది. మరి మాకు కావలసిన ఆహారాన్ని మాకు ఇవ్వండి అని చెప్తున్నామే. మరి తగిన ఆహారాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం కదా. చూడండి ఎన్ని అనారోగ్యాలు. అందుకే ఆశీర్వదించాలి. ఆహారాన్ని తినే ముందు, తినిన తర్వాత మీరు ఆహారాన్ని దీవించాలి. దేవా, ఆహారాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆహారానికి మీకు స్తోత్రం దేవా. ఎంతో మంది ప్రజలు ఉన్నారు తెలుసా మీకు? కొన్ని కంట్రీస్లో ఒక్క పూట అన్నం కోసం కూడా వాళ్ళు తినలేకపోతున్నారు. కానీ ప్రభు మనందరికీ 3 పూటలు తినడానికి ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. ఎంత కృతజ్ఞతగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆహారాన్ని మాకు ఇవ్వండి. అదే మొదటిసారి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, మా అనుదిన ఆహారాన్ని మాకు ఇవ్వండి యేసయ్యా అంటే దేవునిపై ఆధారపడి జీవించాలి. ఏదో నేనే కష్టపడుతున్నాను. కొంతమంది గుడికి రాకుండా కూడా పొలానికి వెళ్ళి పని చేస్తారు. ఏంటిది అది? ఆదివారం ఒక్కరోజు కూడా దేవునితో గడపలేమా? ఒక అర్ధగంట, ఒక గంట సేపు పోని 7:30కి పూజ, దానికి కూడా ఎంత లేట్. నేను పోయిన వారం కూడా చెప్పాను, లేట్. ఒకరోజు తీర్పు దినం కూడా మనకు లేటుగానే విధింపబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని విషయాల్లో, అన్ని విషయాల్లో మనము లూజ్ అయినా పర్వాలేదు, కానీ దేవుని విషయంలో ఎప్పుడు మనం లేజీగా ఉండకూడదు. దేవుని విషయాల్లో అశ్రద్ధగా ఉండకూడదు. నేను చూశాను, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, ఇందాక మెల్లగా వస్తున్నారు, ఏదో సినిమా హాల్కి వచ్చినట్లు. అటువంటి వారు దయచేసి ఇంట్లోనే కూర్చోండి ప్లీజ్. ఇంటికి గుడికి రావద్దు. సగం పూజలో వచ్చి పాలు పంచుకుని దివస ప్రసాదం తీసుకుంటే మీ ఇంటికి శాపాన్ని కొని తెచ్చుకుంటారు తెలుసా. దివ్యపల్లి పూజలో నిండుగా పాలు పంచుకోవాలి. అప్పుడే దానికి ఫలం ఉంటుంది, దానికి ఆశీర్వాదం ఉంటుంది. మేము దేవుని బిడ్డలారా, మీకు అర్థం అవ్వట్లేదు. దివ్యబలి పూజలో అత్యున్నత శక్తి పరలోకం నుండి యేసు ప్రభు సాక్షాత్తుగా ఆ యొక్క రొట్టెలో, ద్రాక్షరసంలో ఆయన నిలుస్తున్నారు. తన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్ ఇన్ కమింగ్ టు చర్చ్ ఆన్ టైం. టైంకి దివ్యబలి పూజకు రండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఇంకోటి ఏంటిది? దేవా, మా తప్పిదాలని మన్నించండి. మేము ఏ విధంగా అయితే మా శత్రువులని మన్నిస్తున్నామో మా తప్పిదాలని మన్నించండి. కొన్నిసార్లు అడుగుతాం, దేవా నన్ను మన్నించండి, కానీ నా శత్రువుని మాత్రం నేను మన్నించను. మా శత్రువుని నేను మన్నించను, నన్ను మాత్రం మన్నించండి కదా. మన ప్రార్థన అలా ఉంటుంది. నన్ను మన్నించండి, నా కుటుంబాన్ని మన్నించండి, నా తప్పిదాలు మన్నించండి. ఎవరైనా మనకి ఏదైనా తెలియకుండా చిన్న పొరపాటు చేస్తే వారిని ఏ విధముగా ఒక గుణపాఠం నేర్పించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నాము. అప్పుడు దేవా నా తప్పిదాలు మన్నించండి అంటే ప్రభు మన్నిస్తాడా? అస్సలు మన్నించడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని నన్ను మన్నించు ప్రభువా అని అడుగుతూ మనం ఇంకొకరిని క్షమించకపోతే ప్రభు కూడా మనల్ని మన్నించడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విధముగా అయితే దేవా
నన్ను మన్నించండి, నా పొరపాట్లు మన్నించండి, నా తప్పిదాలు మన్నించండి అడుగుతున్నామో, అదే విధముగా మనకి ఎవరైనా వ్యతిరేకంగా తప్పిదాలు చేస్తే, పొరపాటు చేస్తే వారిని కూడా అదే మంచి మనసుతో మనం క్షమించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ ప్రార్థనకి అద్భుతమైన శక్తి ఉంటుంది, ఆ ప్రార్థనకి ఒక అర్థం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, తర్వాత శోధన నుండి మమ్మల్ని విడిపించండి, ఇబ్బందుల నుండి మమ్మల్ని విడిపించండి, శోధనలు పడకుండా మమ్మల్ని కాపాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం, దేవా నా చుట్టూ అంత పాపం ఉందయ్యా, ఆ పాపంలో పడిపోకుండా నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రయత్నం చేయట్లేదు. అక్కడ ఒక 100 రూపాయలు ఉంది, శోధన వస్తుంది, దేవా ఆ 100 రూపాయలు తీసుకోకుండా నాకు సహాయం చేయండి. కానీ మనసు తీసుకో, ఆ 100 రూపాయలు తీసుకో, బయటికి వెళ్ళి మంచి కాఫీ తాగు, తీసుకుని పెట్టి దేవాలను మన్నించండి. ఏంటండి అది? అటువంటి ప్రార్థన దేవుడు వింటాడా? అది శోధన. మన చుట్టూ ఎంత పాపం ఉన్నా ఆ పాపంలో పడిపోకుండా మనం ప్రయత్నం చేయాలి. పాపం ఉంది కదా, నేను పోయి పాపం చేస్తాను, తర్వాత వచ్చి ప్రభుని మన్నించమని అడుగుతాను అంటే ఫలించు. చుట్టూ ఎంత పాపం ఉన్నా, దేవా నా అంతర్గత ఆత్మను, నా యొక్క పంచేంద్రియాలను, నా సెన్సెస్ ని, నా శరీరాన్ని, ఆత్మను మీకు సమర్పిస్తున్నాను దేవా, పాపంలో పడిపోకుండా నన్ను కాపాడనని ప్రభు నేర్పిస్తున్నారు. ఆ ప్రార్థన శిష్యులకి ఆ ప్రార్థనని చెప్తున్నాం కదా మనము, కానీ అర్థం లేకుండా ఒక మంచి ఒక ఏదో చెప్తున్నాం అంతే, ప్రార్థన చెప్పిస్తున్నాము, పరలోక ప్రార్థన అయిపోయింది. ఒక అర్థవంతంగా, ఒక మీనింగ్గా చెప్పటం లేదు. ఇక్కడే కాదు, చాలా మంది ప్రాంతాల్లో ఇదే పరలోక ప్రార్థన అంటే భక్తితోటి మంచిగా ఒక్కొక్క మాట అది మీకు అర్థం అవ్వాలి మీరు ఏం చెప్తున్నారు, అది ప్రార్థన చేయడం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంతగా అత్యున్నత శక్తి పరలోక ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థనని మంచిగా చేయడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. అపోస్తలులు అడుగుతున్నారయ్యా, మాకు ప్రార్థన నేర్పించండి దేవా, ప్రార్థనను మాకు ఎలా చేయాలో నేర్పించండి. ఎందుకంటే ప్రార్థనలో ఏది అడిగినా దానికి అది దొరకదని లేదు. ప్రార్థనలో అన్ని సాధ్యమే. ప్రార్థనలో కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరు ఊరికే పోదు, ఆ కన్నీరుకి ప్రతిఫలం ఉంటుంది. ఉపవాస ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారు ఫాస్టింగ్ ప్రేయర్? ఇంట్లో అన్ని పూట తినాలి, అన్ని పూట ఫాస్టింగ్ ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, మోకాలి నిలబడి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇట్లా ఎన్నో రకాల ప్రార్థనలు పాత నిబంధనలు, ఆ పాత గ్రంథంలో తప్పు చేసినప్పుడు వాళ్ళపైన బూడిద చల్లుకొని సాష్టాంగపడి కన్నీటితో మొరపెట్టుకునే వాళ్ళు, దేవా మమ్మల్ని మన్నించండి అని. ఇప్పుడు ఎంతమంది పాపం చేసినా పాప సంగీతానికి మనం రాము, పాపములు ఒప్పుకోము, ఆ ప్రాయశ్చిత్తం కూడా మనకు తెలియదు. పర్వాలేదు, చిన్న తప్పు చేశాను, ఓకే. అది నిజమైన క్రైస్తవుల లక్షణం కాదు. దేవుని బిడ్డలారా, చిన్న తప్పు చేసినా అది మనల్ని ప్రతి నిమిషం ఒక ముళ్ళు కాల కూర్చుకుంటే ఎంత నొప్పి ఉంటుందో, తప్పు చేసిన ప్రతిసారి మనల్ని కూర్చుకోవాలి. ఆ తప్పు, నేను తప్పు చేశాను దేవా నన్ను క్షమించండి అని. దావీదు మహారాజు ఆ యొక్క సామ్స్ 52 52 కీర్తన చదువుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత మంచిగా ప్రభు ఎదుట ఆయన ఒప్పుకుంటాడు, దేవా నా పాపమును మన్నించండి దేవా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపిగా ఉన్నానయ్యా, నాకు అర్హత లేదు దేవా నిన్ను చూడడానికి. ఎంతమంది మనం అటువంటి ప్రార్థన చేస్తాం? చేయం, వచ్చాం, కూర్చుంటాం, అంతే. దివస ప్రసాదాన్ని ఏ విధంగా స్వీకరిస్తాం? ప్రాయశ్చిత్తం లేదు. అయ్యే దేవుడు నా హృదయంలోకి వస్తున్నాడే, ప్రాయశ్చిత్తం నాలో ఉందా? ఆ పాప మన్నింపు నాలో ఉందా? లేదు. స్వీకరిస్తున్నా,
పవిత్రత లేకుండా దేవుని శరీరాన్ని స్వీకరిస్తే అది కూడా పెద్ద పాపం. దేవుని బిడ్డలారా, పాపం మన్నింపు చేయండి. నేను ఎప్పుడు అవైలబుల్ ఉన్నాను. ఒకవేళ కనుక నా దగ్గర పాప సంతం చేయడానికి మీరు ఇష్టపడకపోతే వేరే ఎక్కడైనా వెళ్ళి మీ పాపాన్ని ఒప్పుకోవాలి. మనం ప్రతి నెల మన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవాలను క్షమించండి, శుద్ధీకరించండి, తెలిసి తెలియని పొరపాట్లు మన్నించండి. మీకు తెలుసా, హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్ ఇందుకు ఉన్నటువంటి పరిశుద్ధ పాపు గారు నెలకి 2 సార్లు ఆయన పాప సంగీతం చేసేవారు. అంత పెద్ద హోదాలో ఉండి కూడా ఆయన పాపం చేసే అవకాశం ఆయనకి లేకపోయినా ఆయన చుట్టూ వందల మంది ఉంటారు. ఆయన నెలకి 2 సార్లు ఒక సాధారణ ఒక విచారణ గురి దగ్గరికి వెళ్ళి ఆయన పాపాలు ఒప్పుకునేవారు. చూడండి, అంత పెద్ద హోదాలో ఉండి పరిశుద్ధ పాపు గారు పాప సంగీతం చేస్తున్నారు నెలకి 2 సార్లు. తనకు తెలుసు, నా హోదా ఇంత పెద్ద హోదా అయినా కానీ నేను బలహీనుడను, నేను పాపిని, నాకు ఈ శ్రీసభను నడిపించే అంత హోదా నాకు లేకపోయినా దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ అర్హత తెలుసుకొని ఆయన నెలకు 2 సార్లు పాప సంగీతం. కొంతమంది ఎన్నిసార్లు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పాప సంగీతం చేయకుండా ఉన్నారే. మరి దివస ప్రసాదం తీసుకుంటున్నారు. ఏ విధంగా ఇంట్లో ఆశీర్వాదం వస్తుంది? ప్రేమ దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. దేవా, ప్రార్థన చేయడం అందరము 1 నిమిషం లేచి నిలబడదామా? I request all of you to stand. దేవా, మీ శిష్యులకు నేర్పించిన ప్రార్థన, అపోస్తులని నేర్పించినటువంటి ప్రార్థన, ఎంతో మంది పునీతులకు నేర్పించినటువంటి ప్రార్థన, పరలోక దూతలు నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన నాకు నేర్పించుమయ్యా. దేవా, నీ ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు దేనికి అది దాంట్లో అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. సమస్తము ప్రార్థనలో సాధ్యమే, సమస్తము ప్రార్థనలో విజయమే యేసయ్యా. ఆ ప్రార్థన చేసే వరాన్ని నాకు ఇవ్వని అని 2 చేతులు కళ్ళు మూసుకుంటూ, 2 చేతులు హృదయం పైన పెట్టుకుంటూ, ఎవరు కూడా దుఃఖులు అక్కడ చూడకుండగా ప్రభుని అడుగు. దేవా, నాకు ప్రార్థన చేయడానికి నేర్పించు. ప్రభువా, ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. కలిసి ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. యేసయ్యా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలె పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయము. ప్రార్థన వలె పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. అందరూ ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనా. చేతులు పైకి లేపి, ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరూ కలిసి ప్రభువా,
నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయము. ప్రార్థనలో నాటునది అది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో ఏదైనా అడిగితే అది దొరకకుండా ఉండకుండా అది అసాధ్యము. ప్రార్థనలో ఏది అడిగినా ప్రభు దానికి ఇస్తారు. ప్రార్థనలో ప్రాకులాడేది అది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యం. వినబడ్డారా? ప్రార్థనలో అన్నీ సాధ్యమే. ప్రార్థనలో అత్యంత విజయము. ప్రార్థనలో సర్వశక్తివంతుడైన దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. ఆ ప్రార్థనలో విజయం ఉంటుంది. ఆ ప్రార్థనలో బలం ఉంటుంది. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పడిపోకుండగా సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడనిది దొరకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. కలిసి యేసయ్యా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా ప్రేమ సాగదయ్యా. 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 ప్రార్థననే పరం, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. యేసయ్యా ప్రార్థన నేర్పమయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేమయ్యా. యేసయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ప్రార్థన చేయడం నేర్పించండి దేవా. మీ ప్రార్థనతో మమ్మల్ని అభిషేకించండి దేవా. మీ ప్రార్థనతో మమ్మల్ని నింపండి. అపోస్తలులకు నేర్పించినటువంటి ప్రార్థన, పునీతులకు నేర్పించినటువంటి ప్రార్థన, మదర్ తెరెసా నేర్పించినటువంటి ప్రార్థన దేవా. అటువంటి ప్రార్థన శక్తివంతంగా నేర్చుకుని దేవా దాని భక్తితో ప్రార్థించే విధముగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం. తన అందరి చేతులపైకి లేపి హల్లెలూయా హల్లెలూయా స్తుతించు, ప్రార్థించు, అభిషేకాన్ని మీకు ఇవ్వాలని ప్రార్థించడం. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా. ప్రార్థించుటనే పెంచుమయ్యా, ప్రార్థించుటనే పెంచుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామములో విడుదల, యేసయ్య పరిశుద్ధ శక్తిలో ప్రార్థన చేసే వరాన్ని మా అందరికీ దయచేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన నేర్పమయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. కన్నీటి ప్రార్థనలు నాకు నేర్పుమయ్యా. మోకాల మీద నిలబడి ప్రార్థన నేర్పుమయ్యా. సాష్టాంగపడి చేసే ప్రార్థనను నాకు ఈ రోజే నేర్పుమయ్యా.
పాదాలు తడుపుకుండా నా పయనం సాగవయ్యా. నీ పాదాలు తడుపుకుండా నా పయనం సాగవయ్యా. నీ పాదాలు తడుపుకుండా నా పయనం సాగవేసయ్యా. నేర్పించేసయ్యా, ప్రార్థించే మనస్సు నాకు ఇవ్వండి దేవా. ఈ రోజు నుంచి ప్రతిరోజు దేవా కుటుంబంతో కలిసి ప్రార్థించే వరాన్ని మాకు ఇవ్వండి దేవా. భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత అందరితో కలిసి ప్రార్థించే వరాన్ని దేవా మా ప్రజలకు దయచేయండి దేవా. ఈ జాడి విచారంలో ప్రతి బిడ్డ ఒక ప్రార్థన పరుడుగా మార్చే విధంగా ఈ రోజే ఆ వరాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నావు దేవా. విడుదల దయచేయండి దేవా, శక్తిని దయచేయండి. ఈ ప్రార్థనలన్నిటినీ మా నాతో ఎవరైతే యేసయ్య నోరు తెరచి మిమ్మల్ని అడిగారో ఆ ప్రార్థన వరాన్ని ఈ బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నజరేయుడకు యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.